త్వరలో నాగ చైతన్యతో 3 ముళ్ళు కట్టించుకొని 7 అడుగులు నడవనున్న చుల్బులి సమంత మతం మారిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుట్టుకతో క్రిస్టియన్ అయిన సమంత నా కోడలిగా, చైతు భార్యగా మారనున్న సందర్భంలో మతం మార్చుకుందనే ప్రచారం జరుగుతోంది. చైతుతో పెళ్లి ఖరారైన తర్వాత సమంత హిందూ మతంలోకి మారిందంటూ 2 ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్ కు సమంత కూడా హాజరైంది. ఇందులో చైతన్య, సమంత ఇద్దరు కుంకుమ బొట్లు పెట్టుకొని చాప మీద పక్కనే కూర్చున్నారు. పక్కనే నాగార్జున కూడా ఉన్నారు. మామూలుగా అయితే వీళ్ళు ముగ్గురు పక్కనే ఉండడం పెద్ద విశేషం ఏం కాకపోయినా సమంత కుంకుమ బొట్టు పెట్టుకోవడంతో అందరూ ఆమె హిందూ మతంలోకి మారిందని చెబుతున్నారు. సమంత మతం మార్చుకుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. క్రిస్టియన్ అయిన సమంత హిందూ మతం ఎందుకు పుచ్చుకుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమె మతం మారడం వెనక అసలు కథ ఏంటా అని అభిమానులు, జనం ఆరా తీస్తున్నారు. అయితే సమంత ఎందుకు మతం మారిందనే విషయంపై నాకు సన్నిహితంగా ఉండే వర్గాలు కొంత సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. నాగార్జున కుటుంబమంతా హిందూ సాంప్రదాయాలను పాటిస్తారు. ఇంట్లో పూజలు, పునస్కారాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కుటుంబమంతా కలిసి తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఇక సమంత అక్కినేని ఇంటి కోడలైతే వాళ్ళ ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. నుదుట బొట్టు పెట్టుకుని పాపిట కుంకుమ ధరించాల్సి ఉంటుంది. పెళ్లైన తర్వాత ఇలా హిందూ సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. కనుకనే సమంత హిందువుగా మారిందని చెబుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.